నగరపాలక సంస్థ యొక్క పునర్విభజన ప్రక్రియ మీద మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పునర్విభజన మీద మేము కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మొట్టమొదటిగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మాజీ మేయర్గా ఉన్నటువంటి నేను ఏదైతే వీళ్ళు ఈ ప్రక్రియ పునర్విభజన ప్రక్రియ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోలనే 2011 సెన్సెస్ ప్రకారము పాపులేషన్ తీసుకుని వార్డులు డివిజన్ చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది, ఏదైతే పునర్విభజన ప్రక్రియ మామూలుగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ చేస్తారు. ఆ సెన్సెస్ వచ్చినప్పుడు ఆ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ 2021లో జరగాల్సిన సెన్సెస్ కరోనా వల్ల జరగలేదు. దాని తర్వాత 2011 సెన్సెస్ ప్రకారం ఆల్రెడీ 2019లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి కడప నగరపాలక సంస్థకు 50 వార్డులు అయితేనేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా అదే ప్రక్రియ కొనసాగింది. కానీ ఎక్కడా కూడా కొత్త సెన్సెస్ రాకుండా లేదా ఎక్కడన్నా పంచాయతీలు అవి మెర్జి కాకుండా కూడా కేవలం వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అలాగే రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలని ఈ డీలిమిటేషన్ ఇచ్చిందని చెప్పేసి మేము మొదటగా 2/4/26 తేదీన సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న ఈ ప్రక్రియ అనేది చాలా తప్పు. ఏదైతే మీరు కొత్త సెన్సెస్ వచ్చినా లేకపోతే ఏమన్నా మెర్జీ చేసుకున్నా మీరు డీలిమిటేషన్ చేయాలి. ఏది లేకున్నా 2011 సెన్సెస్ తీసుకుని దాంట్లో మళ్ళీ 2026 ఓటర్ లిస్టు కూర్చోబెట్టాలని చెప్పేసి మీరు జీవో ఇవ్వడం ఇది ఖచ్చితంగా సహేతుకం కాదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి పోలేదు. దాని తర్వాత ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డీలిమిటేషన్కి సంబంధించిన ముసాయిదాను ప్రకటించిన వెంటనే మనం అనుకున్నట్టే ఏదైతే అధికార పార్టీ వాళ్ళకు చెప్పినారో వాళ్ళు పునరుజ్జీవన ప్రక్రియ చేపట్టడం ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా కాకుండా కనీసం వాళ్ళు డీలిమిటేషన్ ప్రక్రియ చేసినా కూడా ప్రభుత్వ నిబంధనల గైడ్లైన్స్ అనేది కొన్ని ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏవి కూడా పాటించకుండా డీలిమిటేషన్ ప్రక్రియ వాళ్ళు పూర్తి చేసినామని చెప్పేసి ముసాయిదా ఇవ్వడం జరిగింది. దాని మీద దాదాపుగా మన రాయలసీమలోనే ఎక్కడా రానటువంటి కంప్లైంట్లు కడప నగరపాలక సంస్థకు రావడం జరిగింది. మాజీ మేయర్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అలాగే మాజీ కార్పొరేటర్లు ఇవ్వడం జరిగింది, అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఇవ్వడం జరిగింది, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కడప నగరపాలక సంస్థలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందనేది తేటతెల్లమైపోయింది. దీని మీద ఏవైతే అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ అధికార పార్టీతో కలిపి కూడా కంప్లైంట్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ అధికారులు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఎక్కడా సక్రమంగా చేయలేదని తెలిసిపోతుంది. ముఖ్యంగా మనందరి దృష్టికి వచ్చింది ఏంటంటే ఎక్కడైనా డీలిమిటేషన్ ప్రక్రియ ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగితే అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ పూర్తిగా అలాగే రెవెన్యూ సెక్షను వీళ్ళందరూ కూడా అనుసంధానంతో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే 3 పర్యాలు మేము కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి గతంలో 2 సార్లు పునర్విభజన జరిగినప్పుడు అదే ప్రక్రియ కొనసాగుతారు. ఫస్ట్ డీలిమిటేషన్ ప్రక్రియ వస్తానే అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి అలాగే పత్రికలను పిలిపించి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, ఈ ప్రారంభించిన ప్రక్రియ ఏ విధంగా మేము చేస్తామని చెప్పేసి ఫస్ట్ ప్రైమరీగా ఆల్ పార్టీ మీటింగ్స్ పత్రికా విలేకరుల మీటింగ్ పెట్టాలి.
కానీ కడప నగరపాలక సంస్థలో ఎక్కడా కూడా అటువంటి చర్యలు చేపట్టలేదు. దాని తర్వాత కనీసం ముసాయిదా ప్రకటించేటప్పుడన్నా కూడా ఆల్ పార్టీస్ని పిలిపించి పత్రికా విలేకరుల సమక్షంలో వాళ్ళు ముసాయిదాని ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కానీ కడప నగరపాలక సంస్థలో ఏం జరిగిందో మనందరం గమనించాం. ఎవ్వరికి కూడా రాత్రి 10-11 వరకు కూడా ఒక సంతకం లేని ఒక మ్యాప్ను, సంతకాలు లేని ఒక ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మొదటి రోజు పంపించారు. రెండో రోజుకు మళ్ళా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే అధికారులు పూర్తిగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో తప్పుదో పెట్టారని చెప్పేసి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఏదైతే కడప నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి చేయాల్సిన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఏ అధికారి కూడా ఇన్వాల్వ్ చేయలేదు అని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం. సిపి గారిని అడిగితే నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు అంటున్నారు. టౌన్ టీపీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. మళ్ళీ ఎవరు ఈ డీలిమిటేషన్ చేశారు? సెక్రటేరియట్ అడిగితే సెక్రటేరియట్ వాళ్ళకి తెలియదు అంటున్నారు. రెవెన్యూ సెక్షన్ వాళ్ళు అడిగితే మాకు తెలియదు అంటున్నారు. అంటే అందరూ కలిసికట్టుగా చేయాల్సిన ఈ ప్రక్రియను ఒక్క అధికారికి మాత్రమే పెత్తనం కట్టినటువంటి ఎవరు ఆ అధికారికి పెత్తనం చెల్లించారు, ఏ విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు అని అనేక పార్టీ వాళ్ళు బహిరంగంగానే కార్పొరేషన్ దగ్గర కమిషనర్ గారిని అడగడం జరిగింది. కానీ లాస్ట్ ముసాయిదాల మటుకు సంతకాల్లో అందరూ పెట్టి సంతకాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము సిపి గారిని అడిగితే నాకు తెలియదండి, నాకు సంబంధం లేదు, నేను చేయలేదంటుంది. టీపీ బోర్డు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే సంబంధం లేనప్పుడు ఎందుకు మీరు సంతకాలు పెట్టి ఫైనల్గా ముసాయిదాలో ప్రకటించడం జరిగింది? దీన్ని చేపట్టిన అధికారి ఎవరు? ఇవన్నీ కూడా మేము రిటర్న్గా కంప్లైంట్ నగరపాలక సంస్థ కమిషనర్ గారికి జరగడం, కానీ దాని మీద ఎటువంటి చర్యలు జరగడం. దాంతో ఏదైతే మొట్టమొదటిగా నేను హైకోర్టులో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద ఏదైతే ఈ బౌండరీ చేంజ్ చేయడం కానీ అలాగే 2011 సెన్సెక్స్ తీసుకొని చేయడం కానీ తప్పని చెప్పేసి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చెప్పేసి కోర్టు ఏదైతే ఈ ప్రక్రియ ఇంకా చాలా రోజులు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ వెకేషన్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు చేపడుతున్న ఈ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాలు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళకి స్పందన లేకుంటే మళ్ళా నిన్న 1వ తేదీన మన మల్లికార్జున అలాగే ఎస్ శంషీరు అలాగే బాలస్వామి రెడ్డి మాజీ కార్పొరేటర్లతో మరొకసారి మనం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇమ్మీడియట్గా హైకోర్టు చేసిన ఈ అభ్యంతరాలన్నీ పరిశీలించి నిన్నటి రోజున స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము అధికారులు ఒకటే చెప్తున్నాం, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వ నిబంధనలకు చూపడి మీరు చేయాల్సిన అవసరం ఉంది. అందరు అధికారులను ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా 2 సార్లు మనం డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ ఇచ్చిన వెంటనే వాటిని కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు కడప నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది? అధికార పార్టీ వాళ్ళకు బిగము దొంగ చేతికి బిగం ఇచ్చినట్టు ఒక అధికారి చేతికి బిగం ఇచ్చి వాళ్ళ ఇష్టానురాజ్యంగా రిజర్వేషన్ ప్రక్రియ అయితేనేమి డీలిమిటేషన్ ప్రక్రియ అయితేనేమి చేసే ప్రక్రియ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. అధికారులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించాల్సిన ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, దాని తర్వాత పై అధికారులు ఉన్నారు, అందరికీ కంప్లైంట్ చేస్తాం. రాబో కాలంలో ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి మళ్ళా ఫ్రెష్గా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి, లేదా కొత్త సెన్సెస్ వచ్చిన తర్వాత లేదా ఏమన్నా పంచాయతీలు మెర్జీ చేసినప్పుడు మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేసి పాత పద్ధతి ప్రకారమే ఎలక్షన్ జరపాలా, లేదా ఒకవేళ మీరు డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ప్రభుత్వ నిబంధనలు ఏవి చెప్తున్నాయో దాని ప్రకారం మీరు చేయాలని చెప్పేసి అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేశారో ఆ అధికారుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని అలాగే సిడిఎంఏ గారిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వ నిబంధనలు లోబడే మీరు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరించే జరుగుతుంది. ఎవరైతే ఈ అధికారి పునరుజ్జీవం ప్రక్రియ చేపట్టారో ఆ అధికారి మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఆయన్ను పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టిన తర్వాత అతని మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు ఉన్న అతని ఫోకల్ దాంట్లో పెట్టకూడదని చెప్పి మనకు అనేక చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఎవరైతే అప్పుడు అడిషనల్ కమిషనర్గా ఉన్నారో ఆయన ఇదే అధికారికి మళ్ళా పెత్తనం చేపట్టడం, దాని తర్వాత ఇన్ని అవకతవకలు జరగడానికి కారణమైందని చెప్పేసి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని పునర్విభజన ప్రక్రియను
మళ్ళా చేపట్టే కార్యక్రమం చేయాలి, లేదా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు జరపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.